ఒకప్పుడు మన పెద్దవాళ్ళకి, మన తాతయ్యలకి కానీ, నానమ్మలకి కానీ, మన జేజావాళ్ళు అంటాం కదండి, మన తాతకి తాత అండి. వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఒక చిన్న అలవాటు అండి. ఆ అలవాటుని ఇప్పుడు సైన్స్ కూడా అప్రూవ్ చేసిందండి. అంటే ఏ విధంగా అండి, వాళ్ళకి ఒకప్పట్లో అలిసిపోయి పొలం పనులు తీసుకొచ్చి, ఇంటి పనులు చేసుకొని వచ్చి ఇంటికి రాగానే వాళ్ళు వాళ్ళ పిల్లలతో వాళ్ళ కాళ్ళు నొక్కించుకోవడం కోసం కావచ్చు, లేకపోతే చేతుల దగ్గర కానీ, నడుము దగ్గర కానీ మెల్లి తొక్కించుకుంటారండి. చిన్న పిల్లలతో అండి, పెద్దవాళ్ళతో కాదు, చిన్న పిల్లలతో. అంటే మన వాళ్ళతో కానీ, వాళ్ళ పిల్లలతో కానీ తొక్కించుకుంటూ ఉంటారండి. సో తొక్కించుకున్న తర్వాత వాళ్ళ బాడీ చాలా లైట్గా రిలాక్స్ అయ్యి మళ్ళీ వాళ్ళు వాళ్ళ పని చూసుకోవాలండి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో మనము మన పిల్లల కోసం కావచ్చు, మనం మన పేరెంట్స్ కోసం కావచ్చు, ఎవరిదాకా, ఎందుకంటే మీరు మీ పేరెంట్స్ తొక్కారా ఎప్పుడన్నా? మీ పేరెంట్స్ కాళ్ళు నొక్కారా, చేతులు నొక్కారా, నడుము నొక్కారా, తలపట్టారా, ఎప్పుడన్నా నూనె రుద్దారా? ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ మీరు చేశారా? లేదండి, లేదు, చాలా తక్కువ అండి. సో ఇవన్నీ చేయడం వల్ల తప్పకుండా అండి మన బాడీ చాలా లైట్గా రిలాక్స్గా అవ్వడము, మనం కామ్గా కంపోజ్గా మన ఒక నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవ్వడము, ప్రాపర్గా స్లీప్ పట్టడము, ఇవన్నీ కూడా జరుగుతుందండి. కానీ ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నామా అండి? మనకున్న బిజీ లైఫ్లో పొద్దున ఎప్పుడు లేస్తామో తెలియదు, ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియదు, ఏ స్థితిలో వస్తామో కూడా తెలియదండి. కొంతమంది అయితే వస్తాము, పడుకుంటాము, పొద్దున్న లేస్తాము, మళ్ళీ ఒక్కొక్కసారి అయితే మనము అప్పట్లో మన తాత ముత్తాతల వాళ్ళు మంచిగా ఫ్యామిలీతో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేదండి. హ్యాపీగా అందరూ కలిసి కూర్చుంటుండే, కలిసి తింటుండే, ఎంజాయ్ చేస్తుండే. అది అదొక డిఫరెంట్ అండి. గ్రూప్ జాయింట్ ఫ్యామిలీస్ అనేది వేరే అండి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఏమైపోతుందంటే, ఎవరు భార్య ఎప్పుడు లేస్తుందో భర్త తెలియదు, భర్త ఎప్పుడు వస్తుందో భార్యకు తెలియదు అండి. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు, పిల్లలు ఏం చేస్తారో ఇద్దరికి తెలియదు. కనుక్కుందామంటే వార్డెన్కి ఫోన్ చేయాలి, వార్డెన్ ఎక్కడ ఉంటాడో వీళ్ళకి తెలియదు అండి, ప్రిన్సిపల్. సో ఈ మొత్తం సిస్టమ్ గజిబిజి అయిపోయింది. సో ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు మా తాత ముత్తాతల టైంలో ఉన్న ఏదైతే చిన్న పిల్లలతో తొక్కించుకునే వాళ్ళో, ఆ తొక్కించుకునే దానికి ఇప్పుడు నేను చెప్పబోయే థెరపీకి కూడా ఒక సంబంధం ఉందండి, ఒక లింక్ అనేది ఉంది. ఏ విధంగా లింక్ ఉంటుందంటే, చిన్న పిల్లలు ఎప్పుడైతే మన బాడీని తొక్కుతూ ఉంటారో, కాళ్ళ దగ్గర కావచ్చు, చేతుల దగ్గర కావచ్చు, నడుము దగ్గర, చిన్న పిల్లలని తొక్కుతున్నప్పుడు మన బాడీలో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరి బాడీలో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఒక ప్రెషర్ పాయింట్స్ అనేది స్టిమ్యులేట్ అయ్యి ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మన ఒక మజిల్స్ అనేది రిలాక్స్ అయ్యి మనకి పెయిన్స్ కూడా తగ్గుతాయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ పెట్టానండి. ఇక్కడ నేను గట్టిగా పట్టుకున్నాను అనుకోండి, ఒక 5 seconds పట్టుకున్నానండి. పట్టుకొని ఒకటేసారి వదిలేను అనుకోండి, ఇక్కడ పట్టుకున్నప్పుడు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ జరగదండి, స్లోగా జరుగుతుంది, లేకపోతే ఆగిపోతుందండి గట్టిగా పట్టుకుంటే. సో ఒక 5 seconds వరకు పట్టుకొని ఒక్కసారిగా వదిలేసాను అనుకోండి, నార్మల్గా జరిగే బ్లడ్ ఫ్లో కన్నా 2 రెట్లు వేగంగా జరుగుతుందండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకొంచెం ఫాస్ట్ జరుగుతుంది. అలాంటప్పుడు మనకి చాలా రిలాక్స్గా, మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగింది అంటే మన బాడీ పెయిన్స్ తగ్గడం కానీ, మన మజిల్స్ అనేది రిలాక్స్ అవ్వడం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ని సేఫ్గా అండ్ అదేవిధంగా ఈజీగా, చాలా సులువుగా మనమే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సో హెల్తీగా, యాక్టివ్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ని కనుక మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి, తప్పకుండా మీరు కొన్ని డేస్లో మీరు నాకు కామెంట్ చేసి చెప్తారండి, డిఫరెన్స్ కనబడుతుంది, చాలా రిలాక్స్గా ఉందని చెప్పేసి. దీంట్లో డౌట్ లేదు. ఎక్కడ దాకా ఎందుకంటే నేను కూడా మ్యాక్సిమం డైలీ నా పాకెట్లో క్యారీ చేస్తుంటానండి. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు ఆ ఒక ప్రెషర్ పాయింట్స్ని నేను స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉంటానండి, రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాను. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు దానివల్ల ఒకటి చెప్తానండి, చాలా కొంతమంది అడగచ్చు, తప్పకుండా తగ్గుతుందా, మనకి రిలాక్స్గా తెలుస్తుందా, మన బాడీ పెయిన్స్ తగ్గుతుందా అంటే ఒకటి చెప్తానండి, దీంట్లో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఒకవేళ దీంతో మనకి కొంచెం నాకు అది ఉపయోగపడింది, మనం కొంచెం పెయిన్స్ తగ్గుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఇంప్రూవ్ అవుతుంది, మన ఒక ఇంటర్నల్ సిస్టమ్స్ ఫ్లెక్సిబిలిటీ, మన బ్యాక్ పెయిన్ ఇవన్నీ తగ్గుతుంది అని మనం భావిస్తే, ఒకవేళ నిజంగా అనుకున్న విధంగా కొంచెం తగ్గినా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి హ్యాపీనే కదండి. సో ట్రై చేయడంలో తప్పులేదు. అదేవిధంగా ఇది మెడికేషన్కి కంప్లీట్గా మెడిసిన్స్ని మానేసి ఇది ఒక్కటి చేయమని చెప్పట్లేదండి. ఇదంతా కూడా ఒక సపోర్టివ్ సిస్టమ్ మాత్రమే. సో మన నార్మల్ లైఫ్ స్టైల్ మనకు ఉండాలి, మనం తీసుకుంటున్న మెడిసిన్స్ మనం వాడుతూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని చెప్తున్నా కదండి, 0 expectations అండి. మీరు 0 expectations స్టార్ట్ చేయండి. డైలీ 2 minutes అండి, ఎక్కువగా 2 minutes స్టార్ట్ చేయండి. 10-15 days తర్వాత మీరేమైనా రిజల్ట్స్ కనబడితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతవరకు నేను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని సుజోక్ రింగ్ అంటామండి. సుజోక్ రింగ్ ఇది దగ్గర నేను తీసుకుంది ఒక 20 rupees కండి. ఇంట్లో ఇట్లాంటి ఇది కొంచెం చిన్న సైజ్ అని, కొంచెం పెద్ద సైజ్ దొరుకుతుంది మనకి, ఓకేనా, మన ఒక రిక్వైర్మెంట్ బట్టి. సో ఈ రింగ్ తోటి మన ఒక ప్రెషర్ పాయింట్స్, మన ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఒక సుజోక్ రింగ్తో మనం ఏ విధంగా మన ఒక పాయింట్స్ని మనం స్టిమ్యులేట్ చేసుకోవచ్చు తెలుసుకుందామండి.
సో మా చేతిలో ఉన్న ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫింగర్స్లో ఫస్ట్ నేను మన ఒక లిటిల్ ఫింగర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. చూడండి, ఇక్కడ ఈ లిటిల్ ఫింగర్లో ఫస్ట్ హెడ్ ఏదైతే ఉందో ఈ విధంగా ఫస్ట్ హెడ్ ఈ పార్ట్ దగ్గర ప్లేస్ చేసి ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఒక 20 టైమ్స్ అండి. ఈ విధంగా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు మిడిల్ పార్ట్ అండి. ఈ ఒక మిడిల్ పార్ట్ దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద భాగం వరకు అంటే ఇక్కడ వరకు అండి. ఇక్కడ వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈ విధంగా ఇప్పుడు ఈ ఫింగర్కి నేను 20 టైమ్స్ చేశానండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా కూడా చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా కంప్లీట్గా పైకి కిందకి ఈ విధంగా కంప్లీట్గా కూడా మీరు ఒక 20 టైమ్స్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఫింగర్ చేసుకోవాలండి. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ అండి మన ఒక రింగ్ ఫింగర్ దగ్గర కూడా కంప్లీట్గా 20 టైమ్స్ అండి ఈ విధంగా చేయాలండి. సో 20 టైమ్స్ చేయాలండి. పొద్దున ఒక 2 మినిట్స్ అండి, సాయంత్రం ఒక 2 మినిట్స్ అండి, అంతే. హార్డ్ దీనికి మించి పట్టదండి. సో డేకి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు మీరు ఒక ప్రాక్టీస్ చేసి మీ ఒక యోగా ప్రాణాయామం అయిన తర్వాత కూడా హ్యాపీ కూర్చోండి, ఏదైనా స్టిమ్యులేట్ చేసుకోండి. మీరు చాలా డిఫరెంట్గా మీరు ఒక చాలా ప్లెజెంట్గా చాలా యాక్టివ్గా మీకు తెలుస్తుందండి బాడీ అనేది. సో యాజ్ పర్ సుజోగ్ థెరపీ అండి మన ఒక పాదాల్లో మన ఒక ఫింగర్స్తో మన కంప్లీట్ బాడీ అనేది రిప్రజెంట్ అయి ఉంటుందండి. ఓకేనా, రిఫ్లెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మన ఒక ఫింగర్స్ని ఈ విధంగా స్టిమ్యులేట్ చేస్తామో కంప్లీట్గా మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి ప్రతి ఒక్క కంప్లీట్ బాడీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుందని నమ్ముతారండి వాళ్ళు. సో మన ఒక ఫింగర్ టిప్ అండి, ఈ ఒక ఫింగర్ టిప్ ఏదైతే ఉందో దీన్ని మనము మన ఒక హెడ్, బ్రెయిన్ అండ్ ఫేస్గా మనం కన్సిడర్ చేస్తామండి. అదేవిధంగా ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అండి, ఈ యొక్క మిడిల్ పార్ట్ని మనం మన ఒక చెస్ట్ రీజన్గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ యొక్క లోవర్ పార్ట్ అండి, ఈ లోవర్ పార్ట్ వచ్చేసి మన ఒక అబ్డామిన్ అండ్ డైజెస్టివ్ ఆర్గన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ యొక్క వెనుక భాగం ఏదైతే ఉందో ఈ యొక్క వెనుక భాగాన్ని మనము మన ఒక స్పైన్గా కన్సిడర్ చేస్తామండి. దాంట్లో ఈ టాప్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని సర్వైకల్ స్పైన్ అండ్ నెక్ అంటామండి. సర్వైకల్ స్పైన్ అండ్ నెక్. అదేవిధంగా ఈ మిడిల్ ఏరియా ఈ పార్ట్ ఏదైతే ఉందో థొరాసిక్ స్పైన్ అంటామండి. థొరాసిక్ స్పైన్. అండ్ ఈ యొక్క లోవర్ పార్ట్ ఏదైతే ఉందో లంబర్ స్పైన్, సాక్రమ్ అండ్ మన టెయిల్ బోన్ అండి. ఈ యొక్క లోవర్ పార్ట్ ఏదైతే ఉందో ఇంతవరకు సేమ్ అదే విధంగా ఈ విధంగా సైడ్స్కి చూసుకుందాం మనం. ఈ సైడ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్ అండి. ఈ సైడ్స్కి చూసుకున్నాము అంటే మన ఒక జాయింట్స్, షోల్డర్స్, ఎల్బోస్, రిస్ట్, హిప్స్, నీస్ అండ్ యాంకిల్స్ అండి. ఇవన్నిటిని కూడా మనం ఈ యొక్క సైడ్స్ మనం రిప్రజెంట్ చేస్తుందండి. ఎప్పుడైతే మనం మన ఒక ఫింగర్స్ని ఈ యొక్క సుజోక్ రింగ్తో ఈ విధంగా మనం స్టిమ్యులేట్ చేస్తామో కంప్లీట్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా మన బాడీకి రీచ్ అయ్యి మనకి మన ఒక నర్వ్స్ అనేది రిలాక్స్ అయ్యి మనకి మన ఒక బాడీ పెయిన్స్ నుంచి రిలీఫ్ దొరికి అదే విధంగా చాలా యాక్టివ్గా ఫీల్ అవుతామండి. ఒకవేళ మన దగ్గర ఈ ఒక సుజోక్ రింగ్ లేకపోయినా కానీ ఇబ్బంది లేదండి. మనం మన ఒక ఫింగర్స్తోనే ఈ విధంగా ప్లేస్ చేసి కూడా మనం ఈ విధంగా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే నేను ముందే చెప్పానండి, నేను మీకు ముందుగానే చాలా వీడియోస్ చెప్పానండి. ఈ విధంగా మనము ప్రతి ఒక్క ఫింగర్ని కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఉదయం స్టిమ్యులేట్ చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు చాలా 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 మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మన ఒక జాయింట్స్ మధ్యలో ఉన్న ఏదైతే పెయిన్ ఉందో లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోయినా కానీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది అని చెప్పేసి మీకు చెప్పానండి. సేమ్ అదేవిధంగా ఈ విధంగా ఒకవేళ రింగ్ లేని వాళ్ళు ప్రాపర్గా ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా కంప్లీట్గా ఈ విధంగా మీకు టీవీ చూసి చేసుకోవచ్చు అండి, హ్యాపీగా ట్రావెలింగ్లో చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈ ఒక రింగ్ని నేను మీకు మన ఒక ప్రోడక్ట్స్తో లింక్ షేర్ చేస్తానండి. కావాలంటే మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మీ ఇంటి పక్కన ఎక్కడ దొరుకుతుందండి. ఇది ఓన్లీ 10 రూపీస్ 20 రూపీసే ఉంటుందండి, దానికన్నా మించి ఉంటుందండి. ఈ ఒక్క చిన్న సుజోక్ రింగ్తో మనం కనుక ప్రాపర్గా మనం స్టిమ్యులేట్ చేయగలిగితే తప్పకుండా మనకి నేనైతే కొంచెం చాలా రిలాక్స్గా, ఫ్రెష్గా, యాక్టివ్గా ఫీల్ అవుతానండి. దీన్ని ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటానండి. ఇది నాతో పాటు పాకెట్ క్యారీ చేస్తాను మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం. సో మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి. దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి హ్యాపీగా ధైర్యంగా మీరు యూజ్ చేసి ఏ విధంగా ఉందో నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ యోగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.